హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ములక్కాడ రొయ్యల పులుసు ప్రిపేర్ చేయబోతున్నాము. దానికి కావాల్సినవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక మనకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కాసేపు మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి బాగా ఫ్రై అయ్యాక అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడను కూడా వేసుకొని అలాగే ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం అలా కాసేపు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని అలా కాసేపు మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేశాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం కాసేపు మూత పెట్టేసి అలాగ ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనియాలి. నెక్స్ట్ మనం మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని అలా బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాడ రొయ్యల పులుసు ప్రిపేర్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్.